మనకి చేతకానటువంటి వ్యవస్థ, మన విజన్‌లో లేని వ్యవస్థ, మనకి ఏనాడు ఆలోచన రాని వ్యవస్థ. మనం దాని ద్వారా ప్రయోజనం పొందుతున్నాం. ఆ ప్రయోజనం పొందినప్పుడల్లా వేరే వాళ్ళ పేరు గుర్తొస్తుంది కాబట్టి అది తీసేయాలి. ఇది ఇప్పుడు బాబు గారి ఆలోచన. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌లో హైయెస్ట్ అండ్ టాప్ మోస్ట్ డెవలప్‌మెంట్ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు ఎంత భవిష్యత్తు ఆలోచిస్తాడు అనడానికి సాక్ష్యం. అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది, పరిపాలన అన్నది కేంద్రీకృతం కాకూడదు, ఎప్పుడు కూడా వికేంద్రీకృతం కావాలి. ఇంటి దాకా పరిపాలన తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ, ఇంటి ప్రాంతానికి పాలనా వ్యవస్థని తీసుకొచ్చింది సచివాలయ వ్యవస్థ. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అద్భుతం. దాన్ని ఇంకా మార్చాలంటే ఇంకేం చేయగలరు అనేది చూడాలి. సచివాలయ వ్యవస్థ సేవలు ఇంట్లోకి వాలంటీర్ ద్వారా వస్తున్న వాలంటీర్ని తీసేసి సచివాలయం దగ్గరికి మళ్ళీ సెంట్రలైజ్డ్ దగ్గరికి వెళ్ళి ఆ సచివాలయ వ్యవస్థకి పేరు ఇప్పుడు ఏం తీసుకొస్తున్నామంటే స్వర్ణాంధ్ర కేంద్రం అందామా, లేకపోతే ఇంకోటి అందామా. రైతు భరోసా కేంద్రం తీసేసి ఇంకొక పేరు ఏదో పెట్టాం, సచివాలయ వ్యవస్థ పేరు తీసేసి ఇంకోటి ఏదో పెట్టాం. ఇప్పుడు చివరికి తుఫాన్ లాంటి దాంట్లో అడ్మినిస్ట్రేషన్ సచివాలయ వ్యవస్థ చేస్తున్నారు. మళ్ళీ ఆ పేరు సచివాలయం అని అందరు తలుచుకుంటున్నారు కాబట్టి అవతల వాళ్ళకి ఆ పేరు రాకూడదు. ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాని ద్వారా, ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి ద్వారా, ఈ రెండింటి ద్వారా రాజశేఖర రెడ్డి పేరు గుర్తుకొస్తుంది కాబట్టి ఆ రెండింటి పేర్లు మార్చేసి ఎన్టీఆర్ పేరు పెట్టుకుందాం, మనోళ్ళ పేర్లు పెట్టుకుందాం. ఇవన్నీ ఎవరు చేయాలి అసలు? ఎందుకు చేయాలి? ₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ది తీసుకొస్తే దాన్ని చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి ₹5.50 తీసుకెళ్తే మళ్ళీ ₹2 కిలో బియ్యం అని చెప్పి పెట్టినోడు రాజశేఖర రెడ్డి. అది ఎన్టీ రామారావుకి ఆ పేరు పోతుంది అనుకోలేదే. ఆ పోయిన పథకాన్ని మళ్ళీ అమలు చేసి పెట్టాడే. ఎన్టీ రామారావు 3.5 ఉన్నప్పుడు ₹2 ఇస్తే ఈయన 40 ఉన్నప్పుడు ₹2 ఇచ్చి ఆ ₹2 కిలో బియ్యమే అని చెప్పాడు తప్పించి మేము ₹1 కిలో బియ్యం అని చెప్పలేదే. ఉచిత ₹1 కిలో బియ్యం ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ₹1 కిలో బియ్యమే అని చెప్పాడు కానీ దాన్ని ఏమీ రచ్చ చేసుకోలేదే. ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నాం? ఎందుకు ఇంత ఇదైపోతున్నాం? విజన్ అంటే ఎదురోళ్ల పథకాల పేర్లు మనం మార్చుకోవడం.